సెకండ్ మ్యారేజ్ అయింది నాకు మా వైఫ్ కి ఇవాళ. హలో అట్లా దానికి ఒక 1 డే ఫుల్. అవును నువ్వు వచ్చి చేయప్పా మళ్ళీ చెప్పు. ఒక దినం ఒక ఛాలెంజ్ ఇస్తాను, మొత్తం ఏ టు జెడ్ ఇంటి పని చేయాలి. తెల్లారితే పాత్రలు కడిగేదాని నుంచి ఈ వంట చేసి పాపకు తినిపించి బట్టలు ఉతికి ఆరేసి బాత్రూమ్లు కడిగి అన్ని చేయి. ఏం చెప్పి చేస్తా నేను చూస్తాను. Hey guys, welcome back to our channel రెడ్డి వ్లాగ్స్. సో ఇప్పుడు ప్లాన్స్ ఏమి? ఇప్పుడు ప్లాన్స్ ఏమంటే అట్టా బయట పోయి షాప్కి వెళ్ళి ఏ షాప్కి చెప్తాను. యాక్చువల్గా ఇవన్నీ మనం రేపు ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మోనిక వచ్చి ఐబ్రో చేసుకోవాలంట. ఐబ్రో చేసుకునేసి రేపు ఆ శారీకి మ్యాచింగ్ ఏమంటారు కులేదని కమ్మలు కావాలంట. కమ్మలు తీసుకునేసి అట్లే పోయి అట్లా చూసుకుని అట్లా వస్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను పనికి పోయి కొంచెం మా తమ్ముడితో కూడా కష్టం, ఒళ్ళు నొప్పులు ఎక్కువ, కొద్దిగా అట్లా పోతే రిలాక్స్ అవుతాం కాబట్టి. అక్కడికి పోతే నువ్వు రిలాక్స్ అవుతావా? అట్లా ఊరికే బయట పోతాం కదా. అదే నీకు రిలాక్సేషన్, మాకు మేము కూడా బయట పోవాలా. నీకు కూడా రిలాక్సేషనే. నేను కూడా వేరే పక్క బయట పోవాలా. వేరే పక్క ఎక్కడ పోవాలా? పబ్కి పోవాలా? పదం పద రా, ఇప్పుడే పదం పదా. ఏం లేదు, న్యూ బిఎల్ రోడ్ లో ఉంది పబ్లో, తెలుసా తెలీదా? తెలుసు, నీకైనా ఎక్కువ ఇయర్స్ బెంగళూరులో నేనే ఉన్నింది. అయినా ఏం లాభం, ఎక్కడికి పోయినావు నువ్వు? నేను యాక్చువల్ గా అంతా మా హస్బెండ్ తోనే పోవాలనేసి నేను ఎవరితోనే ఇప్పుడు వరకు పోలేదు. కానీ నేను అంత మంచోడైతే కాదు, నేను అన్ని దిక్కులు పోయి వస్తాయి. మరి చూడు, అంతేం కాదు. నేను ఒక ఏమప్పా పోతే నేను వీళ్ళతోనే పోవాలని చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయితే కాబట్టి నేను పోలే. వీళ్ళంతా అట్లా కాదు, ఎవరితో పోతే ఏముంది మనకి అనేసి. అట్లంతా ఏం కాదు. మేము ఆఫీస్ నుంచి ఇప్పుడు 10 years గా పనిచేస్తున్నాం కదా. ఆఫీస్ లో ఈ ట్రిప్లు నార్మల్ గా ఈ ఫంక్షన్ ఏదైనా పార్టీస్ ఇట్లా అట్లా ఉంటుంది, అట్లా బయట పోయిన తప్ప నేను ఎవరితో పోలేదు. సో చలో మళ్ళీ ఇంకోటి చూపించు గైస్. ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, మేము కంటిన్యూస్ గా వీడియోస్ వేస్తున్నాం, మీరు చూస్తూ ఉన్నారు. నార్మల్ గా మీకు తెలుసు కదా, వ్యాలిడ్ వాచ్ అవర్స్ ఇవన్నీ మాకు బాగానే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరు దయచేసి వస్తలేదు. లేదు వస్తుంది, 200 వ్యూస్ కూడా దాటలేదు ఒక్కొక్క వీడియో. చాలా కష్టంగా ఉంది. ఉన్ని పర్లేదు కానీ వస్తుంది. కానీ దయచేసి ఎవరైతే చూస్తారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతిరోజు అనేసి ఒక కాంట్రిబ్యూషన్ అయితే ఉంది, సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ అన్ని చూడండి, బాగుంటాయి. పోత ముందుకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్టార్ట్అప్ కాబట్టి మాది కొద్దిగా మీకు బోర్ కొట్టచ్చు అట్లా ఉండొచ్చు, కానీ ముందుకి ఇంకా మంచి వీడియోస్ వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ రెడీ బ్లాగ్స్. లేస్తే పోవచ్చు. పద ఓకే బాయ్. సో నేను ఒక బలూన్ ఈ పక్క ఇట్లా వేసింది, దాని ఎత్తి ఇట్లా వేసి దాని కిందకి తగలకుండా ఉండాలనేసి మళ్ళీ వర్క్ అంతా చేసింది నేనే. నరేష్, నేను ఊరికే కూర్చొని వేడికి చూస్తున్నాను. నిజం చెప్పు, ఇవన్నీ చేసింది నేను. ఎవరిని చెప్పు. ఆర్చ్ లోపల బలూన్ వేసింది నువ్వు. బలూన్ ఎత్తి కట్టు పెట్టింది ఎవరు? దానికంతా ఏం కట్టు పెడుతున్నావు? ఊరికే బలూన్ అట్టే గోడ పైన కట్టు పెట్టుండేదా? చూసారా గైస్, సేద్యమేది. ఇది మనకి చాలా ముఖ్యం గైస్. ఏమది? పవర్ బ్యాంకా? పవర్ బ్యాంక్ ఎందుకు? రేపు ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ కి అంతా అరేంజ్మెంట్స్ అంతా చేసుకున్నాను. అప్పుడు అక్కడ ఆ పార్టీ హాల్ దగ్గర పోసేద్దాం అని చెప్పేసి అట్లే పోతాను. అట్లే అందవేలో ఇప్పుడు ఏదైతే పని చెప్తామో అది దాంతో కూడా ఇది ఒక పని పోయి చూసుకొచ్చే దానికోసం పోతున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఏం తెలుసా, నేను ఇట్లా ఫోన్ పెట్టుకొని బ్లాగ్ చేస్తా ఉంటాను కదా, ఒక్కొక్కరు చూస్తారు. ఎట్లా చూస్తారు తెలుసా? ఖచ్చితంగా చూస్తారు. వీళ్ళు ఎవరో యూట్యూబర్సా, ఏం చేస్తున్నారా వీళ్ళు, ఏం కథ దాంట్లో ఇట్లా నువ్వు ఇట్లా వాళ్ళకి తిప్పి ఊరికే కొంచెం తెచ్చేద్దాము. ఫ్లాష్ లైట్ వాళ్ళ పక్కే ఉంటుంది, వాళ్ళు ఎట్లా చూస్తారని చెప్పేసి ఒక ఇచ్చేద్దాం. ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు మనం అడిగిరు చూస్తావా, మీ ఛానల్ మేము చూస్తాము తెలుసు మాకు అని చెప్పేసి. అట్లా మనం ఇంక ఇవన్నీ మైక్ ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళు కూడా వీళ్ళైతే యూట్యూబర్స్. మేము ఆర్ఎక్స్ పోతాం చూడ, సౌండ్ అట్లే అయినా స్పెట్స్ చూస్తా నువ్వు. అవును, ఏడా నిన్న నాది నేను నిన్ను అడుగుతుంది గుర్తుందా?
అవును అడిగితే నువ్వేం చెప్తివి నాది నాకే గుర్తుండేలే, నువ్వు ఇంక నీది వేరే అడుగునండి. ఏ చెప్పుగా ఈ పొద్దు ఇల్లంతా క్లీన్ చేస్తాను చెప్తివి కదా. నాది నాకే దొరకలే. నీకు దొరకపోతే ఫోన్ నాది ఆడ, నేనేం బయట నీ మరి ఆడ ఎత్తుకుపోయలేదు కదా. నీ దగ్గర ఉంటుంది, నన్ను అడగద్దు. ఇంట్లో వండుకొని నాది నేను ఆడ పెడతాను. మళ్ళీ ఇల్లు క్లీన్ చేస్తున్నట్టు ఇంకేం ఇల్లు క్లీన్ చేస్తే స్పెక్స్ దొరకాలనేసి ఏమన్నా ఉందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నేనేమన్నా కబోర్డ్లు మంచం కింద అవన్నీ తోసి క్లీన్ చేస్తానని చెప్తున్నా. నార్మల్ ఇల్లు క్లీన్ చేసింది ఏంది అట్లా దానికి 1 డే ఫుల్. అవును, నువ్వు వచ్చి చేయప్ప, మళ్ళీ చెప్పు. ఒక దినం ఒక ఛాలెంజ్ ఇస్తాను, మొత్తం ఏ టు జెడ్ ఇంటి పని చేయాలి. తెల్లారితే పాత్రలు కడిగేదాని నుంచి ఈ వంట చేసి పాపకు తినిపించి బట్టలు ఉతికి ఆరేసి బాత్రూమ్లు కడిగి అన్ని చేయి. ఏం చెప్పి చేస్తా నేను చూస్తాను. ప్రతి దినము బాత్రూమ్ కడుగుతావా నువ్వు? నేను కడుగుతానని చెప్పలే. బట్టలు ఉతుకుతావా? నేను ఇల్లు కడుగుతావా? ప్రతి దినము చేస్తా ఉంటే ఏ ఊరికి ఇంత పని ఉండదు. ప్రతి దినము చేసే కవ్వలేదు అనేసి ఒక దినం చేస్తాము. పాప ఉండే దాంట్లో ఇంకా నాకు అన్ని పనులు ఒకే దినం చేసే కవ్వలేదు. ప్లస్ నేను గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు వద్దు అని చెప్తుంది. ఎందుకంటే బట్టలు ఆరేసేది చాలా కష్టము. మనం పైన ఫ్లోర్ లో ఉండి ఒకే ఒక ఫ్లోర్ ఎక్కేతరా ఉంటే ఓకే. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి 3 floors ఎక్కి బట్టలు ఆరేయాల. అది పాపను పెట్టుకుని ఉంటే అది అవ్వని పని. సో నేనేం చేస్తాను, వీకెండ్స్ మాత్రమే ఉతుకుతాను బట్టలు. ఏం తెలుసా, బీబీఎంపీ వాళ్ళు నాకు ఇతర ఎప్పుడో అనిపించింది, ఇతర ఒక డస్ట్బిన్ పెట్టాల కొంచెం దూరం ఇట్లా పెడతారు, పెట్టి డైలీ క్లీన్ చేసేయాల. అప్పుడు పడకుండా ఉంటుంది. వీళ్ళేం తెలిసిన ఒక్కొక్కసారి ఫుల్ నిండిపోయి ఉంటుంది, మళ్ళీ ఆ సత్తంతా అక్కడే కింద పడి ఉంటుంది. 1 day కి క్లీన్ చేస్తా ఉంటే అది కూడా ఎంత తెలుసా, కొన్ని మీటర్స్ కి పెడతా ఉండాలి. అప్పుడు మన జనాలు కూడా మారుతారు. నిన్న చిక్పెట్టుకు పోతా ఉంటుంది కదా నేను పిన్ని అంతా. అప్పుడు నాకేమనిపించింది తెలుసా, మన బెంగళూరులో ఇప్పుడు ఒక క్లీనెస్ట్ వే ట్రాన్స్పోర్టేషన్ ఏమంటే ఒకటి ఎయిర్పోర్ట్, ఇంకొకటి మెట్రో మాత్రమే. చూడు, మెట్రో చాలా మంది పబ్లిక్ యూస్ చేస్తారు, అయినా ఎంత నీట్ గా మెయింటైన్ చేసిండారు. అవునవును. ఏం చెప్పేదంటే ఫస్ట్ నుంచి ఇట్లుంటే మన బెంగళూరు కూడా చాలా నీట్ గా ఉంటా ఉండే. బస్ స్టేషన్ గానీ ఆటో స్టేషన్ అట్లా నీట్ గా పెట్టింటే. బెంగళూరు కొన్ని ప్లేస్ చాలా నీట్ గా చాలా బాగుంటాయి. యాక్చువల్ గా కొంచెం రూల్స్ పెడితే జనాలు ఆటోమేటిక్ గా మారిపోతారు. అంత కష్టమేం కాదు ఇక్కడ మారేకి. చూడు, డస్ట్బిన్స్ అట్లా అక్కడ పెట్టిండారా, అక్కడ పెట్టిన డస్ట్బిన్ మళ్ళీ ఒక ఇంత దూరంలో పెట్టాలి. అట్లా పెట్టుకోని పోతే బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. మళ్ళీ ప్రతి ఒక్క చోట్ల పెట్టాలా. అవును, జనాలు అట్లా కొద్దిగినాలు మరి వాళ్ళకే అలవాటు అయిపోతారు. ఈ జనరేషన్స్ అంతా నీట్ గా చేస్తారు. ఎట్లయినా అబ్రాడ్ లో ఎంత నీట్ గా ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్ అట్లా ఎత్తి వేరే దాంట్లో పోసుకునేసి అట్లా పెట్టేస్తారు వేరే బాక్స్ నీట్ గా. ఇక్కడంతా అవన్నీ కావాలంటే చిన్నాళ్ళు పడుతుంది. ఇది ఇక్కడ ఉంది, మళ్ళీ ఇంత దగ్గరికి ఇక్కడ పెట్టిండారు. ఎందుకంటే యూనివర్సిటీ వస్తుంది కాబట్టి. అట్లా నేనేం చెప్తాను, ప్రతి ఒక్క రోడ్ కి పెట్టాలా. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ఉంది అనేసి ఇక్కడ పెట్టిండారు. అట్లా కాకుండా ప్రతి ఒక్క రోడ్ కి దగ్గర పెట్టుకొని పోవాలా. ఇప్పుడు జనాలు నడుచుకొని పోతా ఉంటారు, ఇక్కడ కాకపోతే ఇంకొంచెం ముందు వేసేతరా ఉండాలా. ఇంత దూరం అయింది ఇంక రాలేదు అనేసి అట్టే రోడ్ లో మొత్తగా ఉండకూడదు. జనాలు కూడా కొంచెం తెల్లాలా, మనం ఇక్కడ మొత్తకూడదు, మనం నీట్ గా పెట్టుకోవాలా. నేను అదే చెప్తా ఉండేది. ఇప్పుడు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయినది కదా, ఇట్లా పెట్టుకొని వస్తా ఉంటాయి దగ్గరికి. జనాలు దాన్ని అడాప్ట్ చేసుకుంటారు, ఈ యొక్క చేంజెస్ ని. అట్లే పోతా స్వచ్ఛ భారత్ అయిపోతుంది. హలో, ఎన్నో ఫ్లోర్ అని అడుగుతుంది. ఇట్స్ సెకండ్ ఫ్లోర్. ఎట్లో లిఫ్ట్ యూస్ చేయకుండా మెట్లు ఎక్కుతా ఉండవు కదా. నేను ఎప్పుడు అట్లే. బబ్బబ్బబ్బా. Go. Have it. Ismasa. వీడియో చేసుకుని ఐబ్రో చేస్తే చేసుకుని ఇస్తాం. Ismasa. ఇప్పుడైతే రేపు ఒక ఫంక్షన్ కి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. $21 plates పెట్టిండారు. ఇంకా డెకరేషన్ చేసేంత లేట్ అవుతుంది సార్. రేపటికి అంతా రెడీగా ఉంటుంది. చూస్తుంటా. ఇప్పుడు ఎక్కడికి పోదాం మనం? వీడి కమ్మలు చూద్దాం. బాగుంటుందాడా? బాగుంటుంది అంటే నిన్న పోయింటారు కదా.
గైస్ ఏం తెలిసిన ఈ ఏరియాలో నేను ఆపదు ఇంకా ఒక వస్తువు కూడా Guys, కొనుక్కోలేదు. అనొద్దు. నిన్నంతా వచ్చి చుట్టలేదేమి నిన్న హోల్డ్ ఏమని ఇడంతా ఈడంతా తిరిగితే అన్ని అంగడిలో తిరిగిండను నేను. అప్పుడు నిన్నే అంగడికి పోతే అంగడికి పో బాగుంటే దాన్ని సెట్ అయిపోతుంది పట్టం తీసుకొచ్చాయి. ఆడి కమ్ములు ఉండలేదు లేకపోతే నిన్నే చూస్తాను. నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఓ పీ దేవదేవుడే పంపినాడు కదా. ఏ కలర్ బట్ల దానికి బ్లూ అండ్ పింక్ నీకు తెలీదా? జింకిల్గా కావాలి నాకు. ఎక్కడైనా ఒకటి వస్తే మ్యాచింగ్ లేకుండా దాన్ని తీసుకోమంటాడు. హెడ్ అట్టప్పుడు ఇంట్లో ఉండేదాన్ని Hectic, వేసుకోవచ్చు guys. కదా నేను. ఆ? హెక్టిక్ హెక్టిక్కా? అమ్మాయిలతో వస్తేనట్లా హెక్టిక్ ఒక మంచి వీడియో తీయమంటే ఈ వీడియో తీసేకొచ్చేదేదో. మన వాళ్ళు కూడా చెప్పేసి నీట్ గా మా అకౌంట్ ఫాలో చేయండి అని చెప్పేసి పద. షీఈస్ లాఫింగ్ యూనో. తను చూసి నవ్వుతా ఉండింది యాక్చువల్ గా. మనము చెప్పుంటే తను సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండే ఖచ్చితంగా. ఏం తెలుసా ఇంగ్లీట మనం కొంతవరకు చెప్పుకొని ఒకరా అందరికి షేర్ చేసుకుని లింక్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అని చెప్పిండము. నిలిపేసి ఎన్నో దినాలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండరు. సో మన వీడికే వదిలేయాల. చూడు ఇదే నేను చెప్పి మ్యాంగో ఉత్సవ్ పోసేద్దాం అట్లా. పోతే అక్కడ కూడా కమ్ములు ఉంటుంది అనిపిస్తుంది. లోపల ఈ వార్లోనా లోపల గ్రౌండ్ లోపల చూడు మ్యాంగో ఉత్సవ్. కమ్ములు ఉంది ఇది కూడా లోపల. కమ్ములు స్టాల్స్ పెడతారు కదా. ఇక్కడ ఉంటే నగలుంది. నగలు ఆడే ఉంది నగలు. ఇక్కడే నిలిపేద్దామా? ఎత్తుకునే ఈజీగా ఉన్నాము మళ్ళా. ఇక్కడ లోపల పోవాలా. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఏడో ఒక దిగు నిలుపు. అప్పటి నుంచి తిప్పుతానే ఉండవు. ఆడే ఖాళీ ఉండే. అయ్యో ఒక గాడి నిలిపే కించప్ చేస్తారు. ఎక్కడన్నా కానీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలా. రూల్స్ కాదు నేను చెప్పింది. ఇక్కడ ముందర గాడి వేయమనేసి. మెయిన్ ఫోకస్ వచ్చి కమ్ములు చూడాలి. ఇప్పుడు ఇల్లే మీ మ్యాంగో ఉత్సవం అని చెప్పేసి అంగడిలో ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఆ పక్క ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటుంది. ఆశా ఆశా ఏమిది హ్యాండ్ గాజులా దో బ్యాంగిల్సా? ఇది ఒకటి తీసుకున్నావా? పాప కానీ చేసి ఫిట్ అవుతుందా? చేయి ఫిట్ అవుతుందా? సరిపోతుంది. సరే కమ్ములు ఉండేది చూద్దాం. ఫస్ట్ కమ్ములు కావాలా? బానే ఉంది. ఇది పాప పెరికేస్తుంది. చూడు ఫోన్ బ్యాక్ చేసి నాకు. బాగుంది. ఐ లైక్ ఇట్. ఇవి బాగుంటాయి. ఇక్కని 99 అంట. నాకా తీసిస్తావా? ఇది తీసి ఐ లైక్ దిస్. కానీ ఇది కలర్ పోతుంది కదా. వేసుకుంటావా? ఇదేం లాక్ అవ్వలే. ఇంతేనా ఇది? అంతే. అది నాకు చూస్తాము. రెండు చేతులు నాకుదా ఒక చేయి అవుతా లేదా అనేసి. ఓపెన్ చేసి ప్రెస్ చేసేది అందుకే ఓపెన్ కాదు మరి. పోయే కవ్వలేదు. వాళ్ళని అడుగు, వాళ్ళే వేస్తారు. పట్టు పోయే కవ్వలేదంట. నాకు తెలిసి ఎట్లా వేసేది ఏమని చెప్పి. లూజ్ గాలే టైట్ చేసుకోవచ్చు. బాగుందా?
బాగుందా ఆ? బాగా కనపడుతుంది అనుకుంటా. ఇది బాగుందా? అక్కడ వేసుకుంటున్నాము వాడు మళ్ళీ వెనక ముందు వస్తాడు. ఓకే బాయ్. ఇప్పు వాడు మళ్ళీ తరుముకొని వస్తాడు. ఊరికే పద. నన్నే ఇచ్చేసేటండు. ಎಷ್ಟಿದು? 150. ಕಡಿಮೆ ಹೇಳಪ್ಪ ಯಾಕೋ ಕಡಿಮೆ ಮಾಡ್ಕೋ. ಇಲ್ಲ ಸರ್ 150 250 350. నాకు ఇట్లాంటి సన్న సన్న ఉంగరాలు బాగుంటాయి. తీసుకుంటావా? నాకు కానీ చాలా లూజ్ అనిపించింది. లూజ్ గా అనిపించింది నాకు. అట్లాంటిది ఇట్లాంటివి నచ్చుతాయి. ఇట్లా సింపుల్ గా ఉండాలి. నాకు ఇవన్నీ బ్లాక్ బ్లాక్ కనబడుతుంది కానీ ఇది బ్లాక్ ఏనా? అగైన్ వన్స్ అగైన్ మ్యారేజ్ అవుతాం మనకి. ఎట్లుంది? బానే ఉంది. ఐ లైక్ ఇదన్నా తీసి అదన్నా తీసి ఇదే తీసి ఏది కావాలి? ఏదో ఒక నువ్వే సెలెక్ట్ చేయి. ఎంగేజ్మెంట్ కూడా నేనే సెలెక్ట్ చేస్తాను. ఈ సతి నువ్వు సెలెక్ట్ చేయి. తీసిస్తావా లేదా? తీస్తా. ఏది కావాలని ఏదో నీట్ గా సెలెక్ట్ చేయి. పిల్లగా తీసేటప్పుడు బొమ్మను తీసుకునే పాపను తొడుకోవచ్చు ఉంటే బాగుంటా ఉండే. చూడండి గైస్, ఏదో నాకు తెచ్చేయమంటే ఎంత సేఫ్ చేస్తాడు. ఇంకొకసారి ఎంగేజ్మెంట్ రేపు కలర్కే అందుకుదా ఓకే పద. అట్లే పద పద. వాడు తడుముకొని వస్తాడు. అడుగు ఎంత పట్టని. ఇక ఎందుకు వస్తుంది? నాకు ఒక రింగ్ దొరికింది. కానీ ఇది కొంచెం స్మెల్ బರುತ್ತೆ. ఇది ಒಂಥರ మల్లిగా అಲ್ವಾ? మల్లిగా నాకు దాని మీద ఏమి లేదు. ఇది బాదామా? ఇది బాగుంటుందా? నా ఫీల్ ఇదే బెస్ట్. డస్ట్బిన్ ఇదా? డస్ట్బిన్ పేపర్ పంపిస్తా. ನಾನು ಹಾಕ್ತೀನಿ. పేపర్ ఒప్పుకునేస్తున్నాడు. ఓకే అని చెప్పేసి ఆಯ್ತು తగోలేనే. నాకు ఇప్పుడు వాళ్ళకి చెప్పేకి ఏమీ లేదు. ఇంకా తక్కువ కడగాలనే ఫీలింగ్ వచ్చేస్తుందా? గైస్ ఏం తెలుసా, మనం ఏమైనా ఒకటి అడిగేవాడు అదే రేట్ ఓకే అనేస్తామంటే మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. రేపు కూడా ఉంటుందంట. రేపు ఫంక్షన్ అయినా తొడుకొని రావచ్చు. వద్దు పదా. రేపు టైగర్ ఇస్తాడు. ఏ రాపా, నాకు టైం లేదు. వాడిని కవర్ చేయవాడు. చూడు ఆడ ఐస్ క్రీమ్ తినుకుంటాం. రేపు చేసుకున్నాం రా. నిజం కమ్మలు తీసుకోవాలని చెప్తా ఉందా? పిచ్చా నీకు? నాకు ఐబ్రో చేసుకోవాలా మళ్ళీ లేదనేసి అంటే అటప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చేది? వద్దు పదం పద. కమ్మల కోసం వచ్చింది. ఈ పక్కరా ఆడాడ లేదు ఇట్లా. ఓయ్
ఏం నీకు నచ్చింది మాత్రం కావాలంటే పదా. గాయ్స్ కానీ ఇక్కడికి వచ్చినాక స్మెల్ స్మెల్ చూడ ఎట్లా వస్తుంది. వస్తుంది మళ్ళా ఏడిపోతున్నావు. ఏరా నేను బ్యాంకాక్ పోయినప్పుడు ఇట్లా అంతా పెట్టుంటారు దాంట్లో కాక్రోచ్లు ఇవన్నీ పెట్టుంటారు, ఏది కావాలంటే అది తినచ్చు. అట్లా వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ పెట్టుంటే నాకు అది గుర్తుకొస్తుంది. బెంగళూరులో ఇది వచ్చి ఒక వాకింగ్ స్ట్రీట్ మాదిరిగా ఈ పొద్దు అన్నీ ఉంటది ఇక్కడ. రైట్ అది కావాలంటే ఒకసారి టెస్ట్ చెయ్యి. ఏది ఇది నిజంగానే ఏంది నాకు అవన్నీ వద్దు. 1500 అంట. నువ్వు ఇంట్లో ఎక్కువ కష్టపడతావు కదా. అవును నువ్వే నాకు మెసేజ్ చేస్తుంది. దాంట్లో టాప్స్ తీసిస్తావు. నేను నీకెందుకు మసాజ్ చేస్తాను? ఇప్పుడు జండు కొమ్ము రుద్దుతావు కదా, ఓహో అట్లా మసాజ్. ఆ దాని బదులు బ్యాక్ కేసు ఇస్తావంటే ఖుషిగా బ్యాక్ కేసులు అంతా ఇంకా ఏమీ లేదు. నీకు ఆల్రెడీ మంచి కేసులు తీసేస్తున్నాను. మంచి టాప్ ఉంది తీసిస్తా. ఎక్కడ? తీసుకోవచ్చు. చూడు ఆ వైట్ కలర్ అట్లాంటివి తీసిస్తే యార్ వైట్ కలర్ టాప్ అది బాగుందా? తీసుకో. పులి ఈ మ్యాంగో తీసుకుందాం, బాగుంటుంది అనిపిస్తుంది. రేపు వచ్చి తీసుకుందాం. 200% ఉంటుందిరా. దగ్గర మ్యాంగోని చూస్తేనే మ్యాంగో 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 మ్యాంగో. మేము ఏమేమి మ్యాంగో ఉత్సవ్ మ్యాంగో ఉత్సవ్ కూర్చుంటాం ఇక్కడ. ఎంజీ రోడా ఎంజీ రోడ్ అని చెప్పుకొచ్చు కదా. ఎంజీ రోడ్ ఏం కాదు, వస్తే ఇక్కడ వచ్చి మ్యాంగో తీసుకునేసి మళ్ళీ ఇంకోటి ఒక పర్చేస్ చేస్తే. సెకండ్ మ్యారేజ్ అయింది నాకు మా వైఫ్కి ఇవాళ. హలో. సో ఇప్పుడు అట్లే మా అక్క ఇంటికి పోయి రేపు ఫంక్షన్కి ఏమేమంత ఎత్తి పెట్టుకుంటారు, ఎంతవరకు వచ్చింది ఏమి అని చెప్పేసి చూసుకొస్తాము. ఇప్పుడైతే మేము మ్యాంగో ఉత్సవం నుంచి బయటకు వస్తుంది. దాన్ని మేము రేపు ఇంకొక బ్లాగ్ తీసి వేద్దామని అనుకుంటాం. ఫంక్షన్ అయినాక చూస్తాం ఎట్లా వర్కౌట్ అవుతుంది. గన్ షూట్ అవన్నీ చేయాలమ్మా. ఫంక్షన్ హాల్ కి ఆపోజిట్ లోనే ఒక 100 meters లోనే ఉంది మ్యాంగో ఉత్సవం అనేది. చూద్దాం ఆ యాళ్ళకో ఎట్లా అలసిపోయి ఉంటాము ఏమో. ఏం లే, రేపు ఈవినింగ్ రేపు ఫంక్షన్ వచ్చి రేపు మధ్యాహ్నం అంతా అయిపోతుంది. రేపు ఈవినింగ్ కి అందుకనేసి ఇప్పుడు నేను అంతగా అక్కడ ఏం కవర్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మెయిన్ గా కమ్ములు తీసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న సైజ్ కమ్ములు అయిపోతుంది. ఇది దొరికితే ఐబ్రో చేపిస్తానని ఇంకా చెప్పినప్పుడు చూపి వాళ్ళ మనల్ని ఎట్లా చూసేటప్పుడు ఏం చెప్తా ఉంటా నాకు అర్థమే కదా. అన్నోళ్ళకి చూపి అంటే వాళ్ళు మనల్ని ఎట్లే చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు చూడు, ఆపిల్ కూడా టక్కని తిప్పేకేం నీకు సడన్ గా తిప్పేకి అవ్వలేదు. నువ్వు ఏమి నువ్వే రోబోనా తిప్పేకి అయ్యలేదంటే తిప్పి పెట్టుకుంటాను ఫోన్. హాయ్ గాయ్స్. లాస్యా ఫంక్షన్ రేపు. ఏం లాస్యా? ఏం లేదా మమ్మీ ఆడా మమ్మీ. హాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. ఇది ఫస్ట్ టైం వస్తా ఉండేది. మై డాడీ మా మామ ఎక్స్ మిలిటరీ మ్యాన్. అది మీరే చేస్తుండేది. అదే భలే బాగుంది కదా. అదే ప్రభా పనుకున్నట్టుగా మా వీడియోలు అంతా చూడు మామా. అది ఇది బాగుంది. ఏం చెప్పు క్లారిటీ అది చేస్తుండే. ఇది బొమ్మ యూట్యూబ్ లో ఇది కదా సూపర్ గా. క్రెడిట్ అంతా ఈ బిడ్డకే. దివ్యాన్ని ఎవరైనా చూస్తే యూట్యూబ్ లో రియల్ గా చేసినట్టుగానే అయిపోతుంది. మన యూట్యూబ్ లో కరెక్టింగ్ 6 నెలలు మనకి. ఇప్పుడు మొన్న కూడా ఒకరు గుర్తుపెట్టి తెలిసిన దొంగలో నిజమా పోతా ఉంటే వాళ్ళే పిలిచి మీకు చెప్తారు కదా. మేము యూట్యూబ్ అని తెలుసు, మేము ఏం ఛానల్ ఏమి అని తెలియదు. వచ్చింది వాళ్ళు యూట్యూబ్ అది పిలిచాను ఎవరన్నా కదా, కాలేజ్ పోయి టైర్డ్ అయిపోయిందావా? ఇంకేం మళ్ళా దూరం పోయి చూడటం వచ్చింది. నిజంగానే టైర్డ్. ప్రభా బిజీగా ఉన్నాడు కొంచెం. హాయ్ చెప్పా. హాయ్ గుడ్ నైట్. హాయ్ నేను అక్కడ చెప్పేస్తాను, ఇక్కడ గుడ్ నైట్ చెప్తాను అనేసి. సో గైస్ అది వాళ్ళ ఈ ఒక రింగ్ వచ్చింది నాకు ఇప్పుడు ఊరికే ఆ మేలాకి దొడుకుంటాయి. సో క్లారిటీ వస్తుంది. ఒకసారి క్లిక్ చేయి.
ఒక రింగ్ వచ్చింది. ఇట్లా గోల్డ్లో తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గైజ్ ఏం థ్యాంక్ యూ సో తెలిసిన మచ్. మేము ఇప్పుడు కంటిన్యూస్గా వీడియో ఇస్తూ ఉంటాం కదా, కంటిన్యూస్గా వీడియో వేస్తూ ఉండే రీజన్ మాకు సబ్స్క్రైబర్స్ డైలీ 1 అన్న పెరుగుతూ ఉండరు. అదే మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఒక్కొక్క డేకి ఒక్కొక్క సబ్స్క్రైబర్ వస్తే కూడా మాకు 1000 కంప్లీట్ అయ్యిందా ఎంత ఉంది? ఇచ్చా నీకు అప్పుడు 3 ఇయర్స్ అవుతుంది. అలా కాదు, సారీ, పర్ డేకి 3 to 4 or 5 వస్తా ఉంది ఆల్మోస్ట్. అవును కదా, ఇవాళ ఎంత వచ్చింది ఈ మొత్తం? పొద్దు 64 వచ్చింది. అదే నేను చెప్తాండేది. సో మినిమం ఒక 5 to 10 వచ్చిందంటే మేము అనుకునేది కొంచెం త్వరగానే విత్ ఇన్ 1 year లోపల కంప్లీట్ చేయగలం. వాచ్ అవర్స్ దయచేసి చాలా తక్కువ ఉంది. ఇంకా మేము చాలా తక్కువేం కాదు, 600 3600. వాచ్ అవర్స్ చేయాల. కానీ ప్రస్తుతానికి కొంచెం బాగానే పెరుగుతుంది, హ్యాపీనే. ఎందుకంటే మన ఇనిషియల్ కాబట్టి మనం అంత వీడియోస్ పెడతా ఉంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. ఫస్ట్ సబ్స్క్రైబ్ అయ్యండి. సబ్స్క్రైబ్ అయినాక దయచేసి మా వీడియోస్ని వాచ్ చేయండి. అందరూ కొద్ది టైం తీసుకునేసి చూసి వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.